అందరికీ నమస్తే. ఈరోజు నేను చికెన్ సూప్ అయితే తయారు చేస్తున్నాను. ఫస్ట్ స్టవ్ మీద ఈ ప్యాన్ పెట్టుకొని ఈ రైస్ కుక్కర్ది అందులో నెయ్యి వేసుకున్నాను. నెయ్యి చాలా వేడిగా మరుగుతుంది. నెయ్యి చూడండి ఎట్లా అయితే మరుగుతుందో. అది ఫ్రిడ్జ్లో నుంచి తీసామన్నమాట, అందుకే ఇప్పుడు అట్లా టైం పట్టింది. ఆ తర్వాత కొంచెం నేను ఆయిల్ కూడా వేసాను. చికెన్ సూప్లో నెయ్యి ఆయిల్ కాంబినేషన్ వేస్తే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు అట్లా ట్రై చేయండి. నెయ్యి కూడా ఆయిల్ రెండు మిక్స్ చేసుకుంటే మనకి నెయ్యి టేస్ట్ అయితే బాగా వస్తుంది. కాబట్టి చికెన్ కుక్ చేయడానికి ఆయిల్ కావాలి కాబట్టి మనం ఆయిల్ కూడా వేసుకున్నాము. తర్వాత ఈ మసాలా సరుకులు అయితే వేసుకున్నాం. యాలకులు, ఇలాచి, మళ్ళీ అందులో కొంచెం ఆకు, మిరియాలు చూడండి అవన్నీ కూడా మరుగుతున్న ఆ నూనెలో వేసుకున్నాం. ఇప్పుడు అది కలుపుకుంటున్నాం. మసాలా వేస్తే ఏంటంటే చికెన్కి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ టైంలో తినాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్ వేసుకున్నాము. అట్లాగే కొంచెం పుదీనా కూడా ఫ్రై చేస్తున్నాము. ఫ్రై చేసుకోవాలి ఇలా. నేను ఇప్పుడు గరిటెతో తిప్పుతున్నాను, ఎందుకంటే కింద మాడు ఉంటుంది కాబట్టి మొత్తం మిక్స్ అయిపోతుంది. అప్పుడే చూడండి స్మెల్ కూడా వస్తుంది లైట్గా. మాడు స్మెల్ రాకుండా మనం చేసుకోవాలి. పుదీనా ఇవన్నీ కూడా ఇక్కడ మిక్సీలో అయితే ఇప్పుడే ఈ కొత్తిమీరకి సంబంధించిన కొత్తిమీర పేస్ట్ అయితే చేసుకున్నాను నేను. కొత్తిమీర పేస్ట్ ఇంకా ఇప్పుడు చూడండి చికెన్ ఇప్పుడు అందులో వేసేయాలి. ఇలా కలుపుకున్న దాంట్లో వేడివేడి దాంట్లో చికెన్ ఆల్రెడీ నేను క్లీన్ చేసి పెట్టేశాను. చికెన్ ఇట్లా నేను 1/2 కిలో తీసుకున్నాను సూప్కి, కాబట్టి 1/2 కిలో అయితే సరిపోతుంది సూప్కి. ఎందుకంటే మేము 4 మెంబర్స్ ఉన్నాం కాబట్టి జస్ట్ సూప్ పర్పస్లో 1/2 వేసుకున్నాం. తర్వాత పసుపు వేసుకున్నాం. పసుపు వేసుకుంటే హెల్త్కి మంచిది. అది ఏమన్నా చికెన్లో ఏమన్నా బ్యాక్టీరియా ఉంటే తీసేస్తుంది. ఇప్పుడు ఉప్పు కూడా వేసుకున్నా కొంచెం టేస్ట్ పర్పస్లో. ఉప్పు ఖచ్చితంగా లిమిటెడ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పుదీనాది ఏదైతే ఉందో మనం కొత్తిమీర అది మనం ఇందులో వేసుకుంటే టేస్ట్కి చాలా బాగుంటుంది. కొత్తిమీర డైరెక్ట్గా వేయకండి. ఇప్పుడు ఇదంతా కూడా మనం ఇట్లా కలుపుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను నేను. జీలకర్ర ఒక 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. జీలకర్ర పౌడర్ అది ఆల్రెడీ కొంచెం జీలకర్ర మనం ఈ మసాలా సరుకుల్లో వేసాము, కానీ పౌడర్ వేసుకుంటే 1 స్పూన్ కొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది అన్నమాట. నేను ఒక వాటర్ అయితే వేసుకున్నాను. 3 కప్స్ వాటర్ అయితే వేసుకున్నాను. ఎందుకంటే 1/2 కిలో చికెన్కి సూప్కి అది 3 కప్స్ వాటర్ అయితే సరిపోతుంది. అంటే నాకు ఎంత కావాలో అంతనే వేసుకున్నాను. ఇప్పుడు అది మళ్ళీ కలుపుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ రైనీ సీజన్లో సూప్స్ వంటివి తాగితే మనకి హెల్త్కి మంచిది, గొంతు అవి పట్టకుండా ఉంటుంది.